వాలంటీర్ వ్యవస్థ అన్నారు, లక్షల మందికి మీరు ఉపాధి ఇచ్చామని చెప్తున్నారు. మరి గ్రామాల్లో ఉన్న వాలంటీర్ వ్యవస్థ ఎందుకు ఈ కుటుంబాలని ఆదుకోలేకపోయింది? పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కర్నూలు జిల్లాకని తెలియగానే ప్రతి రైతు కుటుంబంలో ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి మీరు ₹1,00,000 ఇచ్చి చేతులు దులుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి నిజాయితీ ఉంటే, రైతులపైన చిత్తశుద్ధి ఉంటే, రైతాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆయన పైన ఉంటే నేను ఛాలెంజ్ చేస్తున్నాను. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా బహిరంగ ప్రజల్లోకి వచ్చి ₹1,00,000 ఆయన ఇస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ₹7,00,000 ప్రతి రైతు కుటుంబానికి ఇవ్వాలి. ఎందుకు ₹1,00,000 ఇచ్చి ఆయన దోచుకుంటున్నాడు ఈ రోజున? ఏమైపోయింది మీ సంపాదించిన డబ్బు? పవన్ కళ్యాణ్ గారు మీ అంత సంపాదన చేయలేదే. ఆయనకే సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు, లేదా ఆయన నాన్నగారు ముఖ్యమంత్రి కాదు, లేదా మీలాగా లక్షల కోట్ల ఆస్తులు సంపాదించే అవకాశం లేదు. సినిమాలు చేసుకుందామంటే దాంట్లో కూడా మీరు రకరకాల జీవనం తీసుకొచ్చి ఇబ్బంది పెట్టారు ఆయన్ని. ఏ విధంగా సమాజానికి ఉపయోగపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి. నేను అడిగే ప్రశ్నల్లో మన పార్టీ తరఫున నేను అడుగుతున్నాను, ఛాలెంజ్ చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి. మీలో చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీగా మీరు పరిపాలిస్తుంటే ప్రతి రైతు కుటుంబానికి, ఈ 3,000 కుటుంబాలకి మీరు ₹7,00,000 వాళ్ళ బ్యాంక్ ఖాతాలో ఇచ్చే విధంగా మీరు స్వయంగా వచ్చి జిల్లాల్లో ఈ విధంగానే పర్యటన చేసి ఆదుకోండి ఈ కుటుంబాలని.